దేశానికి స్వాతంత్ర్యం లభించిన సమయంలో జరిగిన దేశ విభజన తీరు, ఆ పరిస్థితులు ఇప్పటికీ ఎప్పటికీ వివాదాస్పదమే, చర్చనీయాంశమే. ఇప్పుడు బౌద్ధ గురు దలైలామా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గోవాలోని గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు ఒక విద్యార్థి వ్యక్తులు తమ జీవితాల్లో తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు తప్పులు మానవ సహజమని, ప్రపంచంలో మహామహులుగా పేరుపడ్డవారు కూడా తమ జీవితాల్లో తప్పులు చేశారు అన్నారు దలైలామా. ఈ సందర్భంగా నెహ్రూని ఉదాహరణగా తీసుకొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ తాను ప్రధాని కాకుండా మహమ్మద్ అలీ జిన్నాకు అవకాశం ఇచ్చుంటే బహుశా ఇండియా పాకిస్తాన్ కలిసే ఉండేవని ఆయన అన్నారు. జిన్నాను ప్రధాని చేయాలన్న ప్రతిపాదనను మహాత్మా గాంధీ తీసుకొచ్చారని, కానీ నెహ్రూ దానికి ఒప్పుకోకపోవడంతో ప్రత్యేక దేశం డిమాండ్ను జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ తీవ్రతరం చేసి బ్రిటిష్ వారికి దేశాన్ని విభజించే అవకాశం కల్పించారన్నారు. వాస్తవానికి జిన్నా పదవి వ్యామోహంతో 1946లో లాహోర్ తీర్మానం ద్వారా ప్రత్యేక దేశం తీర్మానం చేశారని చరిత్రకారులు చెబుతారు. స్వతంత్ర పోరాటంలో జిన్నా పాత్రపై అత్యధికులకు సదభిప్రాయం లేదు. భారత్ నుంచి విడిపోయాక కూడా 3 సార్లు యుద్ధానికి కాలుదువ్వి ఇరు దేశాలకు ప్రాణ ధన నష్టాలు కలగజేసిన పాకిస్తాన్ పాలకుల ధోరణి, దేశం కలిసుంటే ఎలా ఉండేదో ఎవరైనా ఊహించగలరు. పంజాబ్ కశ్మీర్లో ప్రత్యేకవాదాన్ని ప్రోత్సహించి దశాబ్దాల పాటు భారత్ను ఇబ్బంది పెడుతూ వస్తోంది పాకిస్తాన్. అంతేకాదు, ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది. ఇటువంటి ఎన్నో సంఘటనలు సగటు భారతీయుడు పాకిస్తాన్ పేరు వింటేనే మండిపడేలా చేశాయి. ఇలాంటి వాతావరణంలో సున్నితమైన అంశంపై దలైలామా చేసిన ఈ వ్యాఖ్యలు ఎంత వివాదం సృష్టిస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.